విద్యార్థులు విద్యాభ్యాస దశలో అలవర్చుకున్న క్రమశిక్షణ ద్వారా వారు జీవితంలో ఉన్నత దశకు చేరుకునేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం నిడదవోలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కందుల దుర్గేష్ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్తో కూడిన కిట్లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని చిన్నతనంలో క్రమశిక్షణను అలవర్చుకుంటామని జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు పాఠశాల విద్య ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తుందని ఆ దిశగా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యార్థుల క్రీడా కార్యక్రమాల నిర్వహణకు చక్కటి క్రీడా స్థలం ఉందన్నారు. నిన్నటి వరకు జిల్లా పరిషత్ పాఠశాలకు స్టేజ్ కొరత ఉన్నప్పటికీ రోటరీ క్లబ్ సంపూర్ణ సమగ్ర సహకారంతో స్టేజ్ నిర్మాణాన్ని అందించి పూర్తి చేసినందుకు రోటరీ క్లబ్ నిర్వాహకులను అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి మంచి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి అన్నిటిని తొడవాలని మంచి ఆలోచనతో సొంత డబ్బులతో పార్టీని నడుపుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానంగా చేసిన నూతనంగా నిర్మించిన స్టేజ్ను ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ టీడీపీ జనసేన పార్టీ అధ్యక్షులు కొమ్మన వెంకటేశ్వరరావు, రంగా రమేష్, రోటరీ సెంట్రల్ పాస్ట్ ప్రెసిడెంట్ బిఎన్వి ప్రసాద్, బూరుగుపల్లి సత్యనారాయణ, చెరుకూరి పద్మ పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల. దాంతోపాటు ఇవాళ మనం చాలామంది ఒక రకమైనటువంటి క్రేజ్ తోటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వెళితే అక్కడ చాలినటువంటి రూములు, చాలినటువంటి క్రీడా స్థలాలు, మీకు శారీరక దారుఢ్యం కానీ వ్యక్తిత్వ వికాసం కానీ జరగనటువంటి ప్రదేశాల్లో చాలామంది కేవలం చదువు కోసం ప్రైవేట్ స్కూళ్ళు అయితే బాగుంటాయని ఉద్దేశంతో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఈ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్, ఒక చక్కటి ప్లే గ్రౌండ్, ఎక్కువ స్థలం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక లోటు ఏదైనా ఉంటే అది నిన్నటి వరకు స్టేజ్ నిర్మాణం. ఈ స్టేజ్ నిర్మాణానికి సహకరించి ఆ లోటును కూడా పూడ్చి ఈ జిల్లా పరిషత్ స్కూల్ని సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ స్కూల్గా తయారు చేయడంలో తమ బాధ్యత నిర్వర్తించినటువంటి రోటరీ క్లబ్ వారికి మనందరి తరఫున కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేకత తెలియజేస్తారు. ఎక్కడైనా అపజయం వచ్చినప్పుడు దానికి తల్లడిల్లిపోయి ఇబ్బంది పడి ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారో, టీచర్లు ఏమనుకుంటారో అనేటువంటి ఆత్మ న్యూనతా భావంతో మనం గనక ఆ రకమైన బలహీనతకు లోనైతే భవిష్యత్తు పాడైపోతుంది. దయచేసి ఇక్కడ 10th క్లాస్లోకి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు కనుక మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, బాగా చదవండి, కష్టపడండి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అన్ని మంచి మార్కులు రాకపోతే, మనం అనుకున్న స్థాయిలో మన విజయం లేకపోతే కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకండి. ఈసారి కాకపోతే మరొకసారి తెచ్చుకోగలుగుతాం, ఈ క్లాసులో కాకపోతే మరో క్లాసులో తెచ్చుకోగలుగుతాం అనేటువంటి నమ్మకంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఇవాళ లోపిస్తున్నది అదే. పిల్లలు చాలా సెన్సిటివ్గా తయారైపోతున్నారు అనేటువంటి మాట వినబడుతుంది. చిన్న చిన్న అంశాలకే పిల్లలు బలహీనపడిపోతున్నారు అనేటువంటి మాట వినబడుతుంది. అటువంటి సందర్భంలో అటువంటి సంఘటనలు దూరంగా పెట్టాలంటే మీరు ఖచ్చితంగా చదువుతో పాటు మీ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోవాలి.